రీసెంట్గానే రానా దగ్గుబాటి పైన కొన్ని కాంట్రవర్సీస్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ అదే విధంగా ఆయన ఒక రీసెంట్గా కూడా ఇంకొక మాట కూడా అన్నట్టు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఏమని ఉంటుంది అంటే, ఏదైనా కూడా కలెక్షన్స్ అన్నీ ఫేక్, అన్నీ చూయించుకుంటారు అంతే, జస్ట్ ఇంత వచ్చింది అని, అందులో సగం కూడా నిజం ఉండదు అని. అది వాస్తవమేనా? అంటే క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయండి ప్రతి సినిమాకి కూడా. ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా 500 కోట్లు వచ్చింది, రీసెంట్గా దేవరా చూసుకుందాం, 509 crore అని పోస్టర్ వేశారు. ఆ సినిమా నిర్మాత ఏం చెప్పారు, పోస్టర్స్ అనేవి ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం వేస్తాము, అందులో ఖచ్చితంగా నిజం ఉండదు, అయితే ఎక్కువ రావచ్చు లేదా తక్కువ రావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అందరికీ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వదు గవర్నమెంట్ కదా. సో పెద్ద సినిమాలకి వచ్చే రెవెన్యూ కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళు చెప్పలేరు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది రేస్ జరుగుతుంది ఒక హీరోకి. ఖచ్చితంగా 100 కోట్ల టార్గెట్ అనుకున్నప్పుడు ఇంకో హీరో వచ్చి ఆ 100 కోట్ల టార్గెట్ని ముందుకు తీసుకెళ్తాడు. సో అక్కడ వర్కౌట్ అయిన ఫ్యాక్టర్ ఏంటంటే టికెట్ రేట్లు పెంచుకుంటారు, అర్థమైందా? మీకు టికెట్ రేట్లు పెంచితే అక్కడ బాక్స్ ఆఫీస్ పెరిగింది. సో అంతకుముందు ఏంటంటే నాకు తెలిసి దాదాపు 2015 వరకు కూడా సినిమాలు ఆర్గానిక్గా వచ్చాయి. తర్వాత నుంచి క్రమేణా 2 yearsకో 1 yearకో ఒక టికెట్ రేట్లు పెంచడం, నేల టికెట్ 20 రూపీస్ ఉండేది నాకు తెలిసినప్పుడు, ఇంకా నేను పోకిరీ టైంలో అయితే 6 రూపీస్ ఉండేది, ఈరోజు నేల టికెట్ 50కి వచ్చేసింది. సో అంటే 50 నుంచి నెక్స్ట్ 70కి కూడా తీసుకెళ్తారు కావచ్చు, ఎందుకంటే అప్పుడు ఒక సామాన్యుడు సినిమా చూడలేడు. ఎందుకంటే ఎట్లా చెప్పాలి కరెక్ట్గా, ఒక లాక్డౌన్ టైంలో 30 రూపీస్ ఉండేది హైదరాబాద్లో నేల టికెట్, మెల్లగా లాక్డౌన్ అయిపోయిన తర్వాత 50 రూపీస్ చేశారు అనమాట. సో లాక్డౌన్ అయిన తర్వాత కొన్ని సినిమాలు నేను 30 రూపీస్ కూడా చూశాను. నేను అట్లా అన్ని క్లాసెస్ నార్మల్ థియేటర్ నాకు కింద కూడా వెళ్ళబుద్ధి అవుతుంది. సో ఆ కింద 30 రూపీస్ కూడా నేను చూసాను అనమాట. సో ఆ 30 రూపీస్కి చూసిన అంటే మళ్ళీ నేను 50 పెట్టి కొనాలంటే నాకు కొంచెం బడ్డెన్ అనిపిస్తుంది. కొన్నిసార్లు డబ్బులు ఉంటే ఓకే, మల్టీప్లెక్స్కి వెళ్తాను లేదంటే బాల్కనీకి వెళ్తాను. కొన్నిసార్లు డబ్బులు లేవు బట్ సినిమా చూసేయాలి, ఎందుకంటే ఎక్కువ సినిమాలు చూసే వాళ్ళకి సో డబ్బులు రొటేట్ అవ్వాలని లేదు. ఇదేంటంటే ఆ 30 రూపీస్ 50 రూపీస్ వరకు నేను పెట్టగలుగుతా. మళ్ళీ అది 70, 80, ఇప్పుడు రేపు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, పుష్ప 2 రిలీజ్ అయింది, దానికి నేను 80 రూపీస్ పెట్టాలి డే 1 అంటే నాకు, ఎందుకంటే ఆ నేల టికెట్ని కూడా కొంచెం హైర్ చేసి పెంచుతున్నారు. సో అంత పెట్టి కొనాలి అంటే నేను సామాన్యుడిగా కొనలేను, అదే లెక్క. సో అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరికీ బడ్డెన్ అనిపిస్తుంది. సో మిడిల్ క్లాస్ కొనేవాడు మిడిల్ క్లాస్ కొనుక్కుంటాడు, ఒక బాల్కనీ కొనేవాడు బాల్కనీ కొనుక్కుంటాడు, మల్టీప్లెక్స్. సో వీటిలన్నింటి మీద ఏంటంటే ప్రతి సినిమాకి కూడా ఇప్పుడు సలార్ ఒక మార్జిన్లో కలెక్షన్ తెచ్చుకుంది, నెక్స్ట్ వచ్చేది సింగిల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మించి కొట్టాలని ఆలోచిస్తారు. అలా కొట్టాలి అంటే టికెట్ రేట్లు ఎక్కువ ఉండాలి. కొన్నిసార్లు అంత చేసినా కూడా సినిమా కానీ డివైడ్ టాక్ వచ్చింది అంటే వచ్చే కలెక్షన్లు పోతే ఈ బెనిఫిట్ ఎవరికంటే టికెట్ రేట్ పెంచినందుకు థియేటర్కి డిస్ట్రిబ్యూటర్కి మాత్రం బెనిఫిట్ అంతే. సో నెక్స్ట్ సినిమా మళ్ళీ ఏది హిట్ కొడితే అప్పుడు ఆ డబ్బులు అట్లా వస్తాయి. సో దీనిలో ఏంటంటే ఇది ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఈజ్ ఎ బిజినెస్, అదొక నిర్మాతకి, ఒక పంపిణీదారుడికి, పబ్లిషర్, ఎగ్జిబిటర్కి జరిగే బిజినెస్. వాళ్ళకి రూపాయి నష్టమో లాభమో వాళ్ళు చూసుకుంటారు. నీకు ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. నాగవంశీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా అదే చెప్తారు, పోస్టర్స్ అనేవి వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం వేస్తాం, అందులో వాస్తవం ఉండదని. ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ వస్తే ట్యాక్స్ ప్రాబ్లం కోసం తక్కువ వేసుకుంటవచ్చు పోస్టర్, ఒక్కోసారి తక్కువ వస్తే లేదు ఇప్పుడు ఎట్లాగో 400 దాకా వచ్చేసాము, 450 దాకా వచ్చేసాము, ఇంకో 50 పోస్టర్ వేస్తే ఏం పోయింది, పోస్టరే కదా వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ట్రాకర్స్ ఉంటున్నారు అనమాట. సో మన ఏపీటీఎస్లో కొంచెం గజిబిజి అవుతుంది కానీ, సో ప్రతిరోజు కూడా డైలీ కలెక్షన్ రిపోర్ట్ అనేది, ఆ ట్రాకింగ్ అనేది మొత్తం కూడా వస్తుంది అనమాట. డైలీ కలెక్షన్ రిపోర్ట్ ఏంటంటే ఈరోజు షోలో ఎన్ని టికెట్స్ వచ్చినాయి, ప్రతి సీట్ టు సీట్ కౌంట్, దాని ప్రైస్ ఎంత ఉంది, నేల టికెట్కి ఎంత వస్తుంది మొత్తం ఫుల్ అయితే. ఫర్ సపోజ్ 700 సీట్స్ ఉన్నాయి అనుకోండి, దాని మీద 1.50 అట్లా రావాలి క్రాస్ రోడ్స్లో. సో ఆ లెక్క చూసుకుంటారు. సో ఎన్ని షోలు ఫుల్ అవుతున్నాయి, 7 షోస్ పెట్టారు ఫస్ట్ డే, 6 షోస్ పెట్టారు, మొత్తం ఫుల్ అయితే ఎంత రెవెన్యూ వచ్చిందో అంత హౌస్ఫుల్ అయితే ఆ రెవెన్యూ వేసుకుంటారు. హౌస్ఫుల్ అంటారు కానీ ఒక 10 సీట్లు తేడా వచ్చినా కూడా హౌస్ఫుల్ అని వేసుకుంటారు. బట్ డైలీ కలెక్షన్ రిపోర్ట్లో హౌస్ఫుల్ అని రాసేస్తారు. ఆ 10 టికెట్లు లెక్క ఇప్పుడు బాహుబలి 2 ఉంది ఫర్ సపోజ్, అన్ని షోలు ఫుల్ అయినాయి, 7వ తారీఖు లాస్ట్ లైన్తో సహా అన్ని ఫుల్ అయిపోయినాయి. ఒక సినిమాకి ఇంకో సినిమాకి అది ఫుల్ అవ్వకపోవచ్చు, బట్ 7 షోలు పడినా కూడా దానికి ఎందుకు రాలేదు, దీనికి ఎందుకు వచ్చినాయి, ఒక మార్జిన్ తేడా అంటే ఆ 10 సీట్లు అట్లా తేడా ఉంటుంది అనమాట. సో నీకు హౌస్ఫుల్ అయిందంటే ఫుల్ అయింది అంతే, అందులో 5-6 టికెట్లు తేడా ఉండొచ్చు, రాకపోవచ్చు, అట్లా అవి చాలా ఉంటాయి. బట్ ఫ్యాన్స్ జస్ట్ హ్యాపీ చేయడానికి మాత్రమే ఆ రేట్లు పెట్టి ఆ థియేటర్ ఇన్సైడ్ ఇష్యూస్ ఎవరికి తెలియదు. సో ఏంటంటే దాన్ని చాలా అనుకోరు. సో ఏంటంటే మన హీరో కాలర్ ఎగరేసుకున్నాం 500 కోట్లు కొట్టాడా అంతవరకు ఆలోచిస్తారు. సో రానా గారు కూడా చాలా వాటి మీద అదే చెప్పారు, ఈ టైర్ 1 టైర్ 2 ఏంటి, ఇప్పుడు 200 పైన వస్తే వాడు టైర్ 1 అది ఫిక్స్ చేస్తారా, కలెక్షన్ రాకపోతే ఆ టైర్ 2 అది ఫిక్స్ చేస్తారా. ఒకటి స్టార్ ఇమేజ్ అనేది పబ్లిక్ లో అతను వెళ్ళినప్పుడు, ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు, ఆయనకి 50 కోట్లు 100 కోట్లు రాకపోవచ్చు. సో మన సినిమా 50 కోట్లు దాటింది, బట్ ఆయన అంత ముందు రానప్పుడు కూడా ఆయన పబ్లిక్ లోకి వస్తే గుర్తుపడ్డారా, అదే స్టార్డమ్ అంటే.
సో ఇక్కడ డబ్బులు వస్తే స్టార్డమ్ ఉన్నట్టు, డబ్బులు లేకపోతే టైర్ 2 అన్నట్టు కాదు. అదే ఆయన చెప్పదలుచుకుంది. అది ఏమైనా ట్రైన్లా లేకపోతే మీరు టైర్లు అన్నీ పెట్టుకోవడానికి అని చెప్పి. సో ఒకే షోలో మొత్తానికి ఇచ్చి పడేశారు అనమాట. ఎవరెవరైతే ఎన్ని పనిమాల ఇప్పుడు ఆ ట్రాల్స్ రివ్యూస్ ఎక్కువైపోయినాయి అనమాట. దొరికింది కదా ఛాన్స్, ఒక ప్లాట్ఫామ్ ఉంది, మేము మొత్తుకున్నాం. మళ్ళీ ఈ వీడియో చూసుకునే వాళ్ళు అనుకుంటారు మరి మీరు చేస్తుంది అంటే రివ్యూనే కదా అని. బట్ ఏంటంటే తేడా ఉంటుంది. అది ఆ టాపిక్ని మనం చెప్తున్నాం అంతవరకు. మనం ఎవరిని రివ్యూ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు. ఇంకోటి నిజానికి ఇప్పుడు ఫ్యాన్స్లో ఏదైతే అనుకుంటున్నారో జస్ట్ 500 కోట్లు అంటే 500 కోట్లు రావు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అది జస్ట్ ఫ్యాన్స్ ఎవరెవరైతే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి 500 crores అంటే మా హీరో కొట్టాడు అని వాళ్ళ ఆనందం కోసం చెప్పడం తప్పించి అక్కడ నిజంగా అంత ఉండదు. కల్కి సినిమా 1000 కోట్లు దాటింది, RRR 1300 కోట్లు వచ్చింది. సో అట్లా ఏంటంటే ఫ్యాన్స్ హ్యాపీనెస్. అందులో అది 1500 కోట్లు వస్తే 1300 చూపించారా, లేకపోతే 1200 వస్తే 1300 చూపించారా అనేది అది ఎవరికి క్లారిటీ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆ నిర్మాత ఎవరైతే ఎంత కమ్మారో అతనికి తెలుసు, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ తెలుసు, థియేటర్ ఓనర్కి తెలుసు. సో ఓవరాల్గా ఇది అంటే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఇది. దాన్ని తప్పుగా తీసుకోవడము, దాన్ని పాజిటివ్ నెగిటివ్ అనేది ఏం లేదు. సో మీకేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.